హాయ్ అండి. నేను మీ దివ్యారాణి 667. నేను మా సమ్మక్క సారక్క జాతర గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఈ వీడియో తీశాను. యాక్చువల్గా ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నా అంటే సమ్మక్క సారక్క ఎలా చేసుకుంటారు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. నేను ఇందులో ఏంటంటే నాది మా బాబుది ఇద్దరిది కలిపి ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కుకున్నాము. అలానే ఎత్తు బంగారం ఇచ్చేసాము. జాతర వెళ్ళే ముందు రోజే ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాము. అమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టడం, ఎత్తు బెల్లాలు అవన్నీ ఇచ్చేసాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. మేము, మా ఆడపడుచు వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు మేము కలిసి వెళ్ళాము. మా వారు రాలేదు మాతో, తను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. సో ఏంటంటే ఇందులో వెహికల్స్ని వేటిని అలో చేయట్లేదు. చాలా దూరంలో పెట్టేసి పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళాము. షార్ట్కట్లో వెళ్తే జంపన్న వాగు నుంచి వెళ్ళాము. ఆ టైంకి మేము 4 వీక్స్ బ్యాక్ వెళ్ళాము కాబట్టి అప్పుడు వాటర్ ఏం రిలీజ్ చేయలేదు కాబట్టి అందులో నుంచే నడుచుకుంటూ వెళ్ళాము. అది కొంచెం షార్ట్కట్లో ఉంది కాబట్టి అలా వెళ్ళాము. అక్కడ వాటర్ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి ట్యాప్స్ కింద స్నానాలు చేసాము. మా బాబు చాలా ఏడుస్తాడు అనుకున్నాము తన గుండు చేసేటప్పుడు. బట్ తనేమో వాటర్ బాటిల్ కావాలి అని ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా కాసేపటికి ఆ ఏర్పులు చుట్టుపక్కల వాళ్ళని చూసి ఏడుస్తాడనే భయంతోనే బాటిల్ ఇచ్చేసాము. మిల్క్ బాటిల్ ఇస్తే ఆ మిల్క్ తాగుతూ చాలా చక్కగా తీసేసుకున్నాడు హెయిర్. మా మామయ్యకి కొంచెం పట్టుకోరాకుంటే తను కదులుతున్నాడని మా అత్తయ్య తీసేసుకున్నారు. చూడండి చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో. పిల్లలైతే చాలా అరుపులు, ఏడుపులు. వాళ్ళ ఏడుపు చూస్తుంటే మాత్రం మాకు కూడా భయం వేసేసింది. ఆ వాయిస్ విని తను కూడా ఏడుస్తాడని. బట్ చాలా బాగా తీయించుకున్నాడు. చేసే అతను కూడా చాలా బాగా చేశాడు. ఇక్కడే ఇలా ఉన్నారంటే బయట ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారో అని అనుకున్నాము. అదే ఆలోచించాము. ఈ హెయిర్ ఆఫరింగ్ అయిపోయాక మా బాబుకి స్నానం చేపించి క్లీన్ చేయించేసి మళ్ళీ అమ్మ వాళ్ళ వద్దకి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ ఇక్కడ మా మామయ్య వారు కూడా హెయిర్ ఆఫరింగ్ ఇచ్చారన్నట్టు. తను కూడా గుండు చేయించుకున్నారు. ఇక అక్కడ అయిపోయాక మెల్లిగా బయలుదేరితే చూడండి జనం ఎలా ఉన్నారో. అప్పటికే చాలామంది మొక్కులు చెల్లించేసి రిటర్న్ అవుతున్నారు. జనాలు చాలా వచ్చారండి ఆ రోజు కూడా. 4 వీక్స్ బ్యాక్ అయినా కూడా చాలా మంది ఉన్నారు. తక్కువ ఉంటారని వెళ్ళాం కానీ చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎత్తు బెల్లము మా పాప ఎత్తుకొని ఫోటో దిగమంటే అటు ఇటు చూస్తుంది. తనకి ఏం అర్థం కావట్లేదు. అంతమంది జనంలో రావడం ఫస్ట్ టైం కదా. సో అలా ఇలా చూస్తుంది కొంచెం. చూడండి జనాలు ఎలా ఉన్నారో. దేవతల వద్దకు వెళ్ళనివ్వట్లేదు. యాక్చువల్గా దూరం ఉండే ఏమన్నా తెస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసి ఇస్తున్నారు. మనకు ఏ చిన్న ప్రసాదం లాగా బెల్లం అవి రిటర్న్ ఇచ్చేస్తున్నారు. అడిగిన వాళ్ళకి ఇస్తున్నారు. అప్పటికే చాలామంది జనం అయిపోయారు. ఇంకా వస్తూనే ఉన్నారు చాలా వరకు. వాళ్ళు వచ్చి అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే కూడా మొక్కులు చెల్లించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు ఉండేలాగా ప్లాన్ చేసుకొని వస్తున్నారు. బట్ వచ్చే వాళ్ళు మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకొని రావండి. ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అంత బాగా లేవు కొంచెము. అక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మొక్కులు చెల్లించాక కోడ్లను ఎగరేస్తారు సమ్మక్క సారక్కకు. మా మామయ్య గారు వాటికి దేవతలకు మొక్కుకొని ఎగరేస్తున్నారు. మా అత్తయ్య గారిని కూడా ఎగరేయమంటే తను ఆలోచిస్తుంది, మా బాబుని ఎత్తుకుంది కాబట్టి. ఫైనల్లీ తను కూడా ఒకసారి పట్టుకొని ఎగరేసింది. దాని తర్వాత నేను కూడా అమ్మ వాళ్ళకు మొక్కుకొని ఎగరేసాను నేను కూడా. ఇలా ఎగరేయడంతో మా మొక్కులు చెల్లించడం అయిపోయింది. అక్కడ చాలా బాగా జరిగింది. దర్శనం బాగా జరిగింది. జనాలు ఉన్నారు. ఎంజాయ్ చేశాను నేను మాత్రం. ఎందుకంటే చాలా బాగా జరిగింది. ఏమీ ఇబ్బంది కాలేదు. నడవడం, వాకింగ్ చేయడం, వెహికల్స్ అలౌ చేయకపోవడం తప్ప. బట్ రోడ్లు కూడా అంత బాగాలేవు. కొంచెం చూసుకొని రండి. వచ్చే వాళ్ళు మాత్రము వాటర్ తీసుకొచ్చుకోవడం అవి మాత్రం కంపల్సరీ చేయండి. పిల్లలతో వస్తే మాత్రం ప్రికాషన్స్ కంపల్సరీ పాటించండి. మేము ఇక బయటకు వచ్చి ఏదైనా షాపింగ్ చేద్దామని చూస్తే అక్కడ షాపింగ్స్ కూడా అంత బాగా పెట్టలేదు. 4 వీక్స్ బ్యాక్ వెళ్ళాము కాబట్టి. సో అప్పటికి ఇంకా షాప్స్ ఏమీ రాలేదు. చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిలో ఏమన్నా తీసుకుందామంటే నేను, మా ఆడపడుచు అందరం మా అత్తయ్యవారు కలిసి బ్యాంగిల్స్ తీసుకున్నాము. అది కూడా చాలా టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. బట్ తీసుకోవాలని ఏదో తీసేసుకున్నాము. పిల్లలు కూడా చిన్నగా కొనిచ్చేసాము. ఇది అయిపోయాక మేము కార్ కోసం వెయిట్ చేస్తుంటే మా బాబు అక్కడ ఉన్న మట్టిలో కొత్తగా అనిపించిందేమో చూస్తూ ఆడుతున్నాడు. తను కింద మట్టితో ఆడుతున్నాడు. ఎంత వద్దన్నా కూడా వినట్లేదు. చూడమన్నా చూడట్లేదు. తన ఆట తనే ఆడుతున్నాడు. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఆ గుండుకు క్యాప్ పెట్టినా పెట్టుకోవట్లేదు. సర్లే అని వదిలేశాను. ఇక తను ఆడుకుంటుంటే అలా వీడియో తీస్తూ అలా చుట్టుపక్కల చూస్తూ ఉన్నాము. చూస్తూ ఉంటే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. అప్పటికి కూడా ఫ్లో మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది జనాలది మాత్రం. ఏమన్నా అంటే మేము అక్కడ వంట చేసుకొని తినే బదులు ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు ఉన్నవాళ్ళు. లేదంటే చేసుకుందామంటే అది ఎవరి ఇష్టం వారిది. బట్ ఏంటంటే మేము మొక్కులు చెల్లించడం అయిపోయాక తర్వాత మేము వంట చేసుకొని వచ్చాము కాబట్టి ఒక ప్లేస్ మంచిగా చూసుకొని అక్కడ కూర్చొని భోజనాలు చేసాము.
ఈ వీడియో కనుక ఇలా మా జాతర సాగింది అన్నట్టు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.